రాబందు మనిషిని కాపాడడం మీరెప్పుడైనా చూసారా? భయ్యా, ఈ స్టోరీ వింటే గూస్ బంప్స్ పక్కా. అసలు ఏం జరిగిందో తెలుసా? వెయిట్ ఫర్ ఎ ట్విస్ట్. మన రామయ్య పొలం దున్నలానికి వెళ్ళినప్పుడు అక్కడ వలలో చిక్కుకున్న ఒక రాబందు వల్చర్ కనిపించింది. పాపం కదా అని జాలిపడి ఆ వల కట్ చేసి దాన్ని స్వేచ్ఛగా గాల్లోకి వదిలేశాడు. కట్ చేస్తే మధ్యాహ్నం భోజనం చేసి అలసటగా ఉందని రామయ్య ఒక పాప గోడ పక్కన నిద్రపోయాడు. అప్పుడే అసలైన ట్విస్ట్. ఆ గోడ తొర్రలోనుంచి ఒక భయంకరమైన పాము రామయ్యని కాటేయడానికి బుసలు కొడుతూ బయటకొచ్చింది. ఇంకేముంది, రామయ్య పని అయిపోయింది అనుకునేలోపే ఆకాశం నుంచి రాకెట్లా దూసుకొచ్చిన ఆ రాబందు ఒక్క దెబ్బతో ఆ పాముని తన కాళ్లతో తన్నుకుపోయింది. ఆ అలజడికి ఉలిక్కిపడి లేచాడు రామయ్య. చూశారా, తాను కాపాడిన పక్షే తిరిగి తన ప్రాణం నిలబెట్టిందని రామయ్యకి అర్థమైంది. సో ఫ్రెండ్స్, నీతి ఏంటంటే ఒక మంచి పని మరో మంచి పనికి ఖచ్చితంగా దారితీస్తుంది. డూ గుడ్, గెట్ గుడ్. మరి మీరెప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేశారా? కామెంట్ చేయండి. స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.